కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని, అప్పులు చేసి మరీ రైతులు బోర్లు వేసుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతుల్ని సీఎం రేవంత్ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్కొచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతులకు కష్టాలు పెడతా ఉన్నారు.